brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। మిర్చి ఘాటుకి రాజకీయ మసాలా తోడైంది. మిర్చి ధరల పతనంతో పొలిటికల్ ఘాటు మొదలైంది. రైతుల కంట్లో కారం కొట్టింది మీరంటూ టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఏపీలో మిర్చి ధర పతనం కావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ధర లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ అధినేత జగన్ గుంటూరు మిర్చి యార్డ్ను సందర్శించడం కాకరేపింది. మిర్చి రైతులను పరామర్శించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు రైతుల ఆందోళనలతో మిర్చి రైతులను ఆదుకోవాలంటూ కేంద్రానికి ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాశారు. రాష్ట్రంలోని మిర్చి రైతుల పరిస్థితిని వివరిస్తూ ధరల స్థిరీకరణ నిధి కింద రేటు పెంచాలని విజ్ఞప్తి చేశారు. దీంతో గుంటూరు మిర్చి యార్డులో జగన్ పర్యటించిన తర్వాతే ప్రభుత్వం కళ్లు తెరిచిందని మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి రైతు కష్టాలు వాళ్ళ వ్యతలు ప్రభుత్వానికి తెలియపరిస్తే ఆగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర మంత్రికి ఇవాళ ఉత్తరం రాస్తా ఉన్నాడంట. మీ బ్రతుకంతా ఇట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో ఇది జరుగుతూ ఉంది, తప్పు జరుగుతూ ఉంది, ఇది చెయ్యండి అంటే అప్పుడు మీరు మేల్కొల్పుతారు, అప్పుడు మీరు నిద్రలేస్తారు. ఎంత అన్యాయం అని అడుగుతా ఉన్నాం. వైసీపీ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు మంత్రి అచ్చెన్నాయుడు. మిర్చికి మద్దతు ధర పెడితే అంతకుమించి రేటు పలకదని గుర్తుంచుకోవాలన్నారు. మిర్చి రైతుకు ఎక్కువ మేలు చేయాలనేదే తమ ప్రయత్నమని, కేంద్రంతో నిరంతరం సంప్రదింపులు చేస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఈరోజు మేము కూడా ఇంతవరకు మద్దతు ధర పెట్టలేదంటే మేమేదో ఒక మద్దతు ధర పెడితే మళ్ళీ మార్కెట్లో ప్రాబ్లం వచ్చి గవర్నమెంట్ ఇదే మద్దతు ధర ఇచ్చింది కాబట్టి ఇంతకంటే మేము కొనమని వ్యాపారస్తులు వర్తకులు అనుకుంటే రైతు ఎంత నష్టపోతాడు. ఈ పరిస్థితిలో ఈరోజు 13,600 ఉన్నా ఇంకా రైతుకి మేలు చేయాలి, రైతుకి ఇంకొక పైసా ఎక్కువ ఇవ్వాలి. అది ఏ విధంగా ఇవ్వాలనేది మేము అహర్నిశలు కృషి చేస్తుంటే మొత్తంగా మిర్చి ధరపై వైసీపీ టీడీపీ నేతలు కారాలు మిరియాలు నూరుకుంటున్నారు. అధికార విపక్షాల విమర్శలు ప్రతి విమర్శలతో మరింత మంట పుట్టిస్తోంది మిర్చి ధరల ఇష్యూ.